జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. యూరానా, బోన్లో ఉన్న అతను పోలీసుల ముందు నిజం ఒప్పుకొని ఇక్కడికొచ్చి ఎందుకు అబద్ధం చెప్తున్నాడు నాకు తెలియడం లేదు. కానీ ఇతను హాస్పిటల్కొచ్చి అనాథ శవాల్ని అమ్ముకోవటం మాత్రం నిజం. ఆ విషయం తెలిసి ఇతన్ని ట్రాప్ చేసి శవాలు కావాలి అంటూ అప్రోచ్ అయ్యాం. ఇతని శవాలు నమ్మడానికి ఒప్పుకున్నాడు. అందులో భాగంగానే గతంలో బాబ్జీ రంగనాయలకి ఒక శవాన్ని అమ్మానని, అది అనాథ శవమే గాని నటకుమార్ది కాదు అని ఈయన చెప్పాడు. అందుకే ఇతన్ని నేను హాస్పిటల్లోనే పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లి ఎస్ఐ గారి ముందే నిజం చెప్పించాను. ఆవిడ చెప్తున్న దానికి మీరేమంటారు? ఆవిడ చెప్పిన దాంట్లో సగం నిజం సగం అబద్ధం ఉందండి. అబద్ధం ఏంటి అంటే అండి, నేను అనాథ శవాలను అమ్ముకుంటానని అనడం. ఆ రంగనాయకి బాబ్జీలు అనే వాళ్ళు ఎవరో సత్య ప్రమాణంగా నాకు తెలియదండి. నిజం ఏంటి అంటే అండి, ఈ అమ్మ పోలీస్ ఆఫీసర్ గెటప్లో వచ్చి నా నెత్తి మీద గన్ను పెట్టి నువ్వు అనాథ శవాలని అమ్ముకుంటున్నావని, రంగనాయకి బాబ్జీ అనే వాళ్ళకి శవాన్ని అమ్మానని చెప్పు, లేదంటే ఎన్కౌంటర్ చేసేస్తానని బెదిరించిందండి. హాస్పిటల్ నుండి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిందండి. ఈవిడ పోలీస్ ఆఫీసర్ గెటప్లో వచ్చి నన్ను లాక్కెళ్ళిన విషయం మా హాస్పిటల్లో అందరికీ తెలుసండి. నిజాల్ని బయట పెట్టడం కోసం, అసలు దోషుల్ని బయట పెట్టడం కోసం నేను యూనిఫామ్లో వెళ్ళిన మాట నిజం. అది తప్పు అని తెలిసినా వేరే దారి లేక అలా చేయాల్సి వచ్చింది సార్. కానీ నేను చెప్తుంది నిజం. ఇతను నాకేం తెలీదు అంటూ తప్పించుకోవాలని చూస్తున్నాడు. సరే మేడం, మీరు చెప్తుంది నిజం, అతను అబద్ధం చెప్తున్నాడు అనుకుందాం. శ్రీనుని హాస్పిటల్ నుండి పోలీస్ స్టేషన్ కదా తీసుకెళ్లారు? అవును. ఆ స్టేషన్ ఎస్ఐ ఆయనే కదా? అవును సార్, విత్ యువర్ పర్మిషన్ ఎస్ఐ గారి వాంగ్మూలాన్ని రికార్డ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. గ్రాంటెడ్. చూడండి ఎస్ఐ గారు, ఆ బోన్లో నిలబడ్డ మిస్సెస్ సూర్యకాంతం గారు సీను అనే అతన్ని మీ స్టేషన్కి తీసుకొచ్చానని, అతను అనాథ శవాలను అమ్ముకుంటున్నాడని మీ ముందు ఒప్పుకున్నాడని చెప్తున్నారు. ఇదంతా నిజమా? చెప్పండి ఎస్ఐ గారు, మీ ముందు ఇతను నిజాన్ని ఒప్పుకున్నాడు కదా? సమాధానం చెప్పరేంటండి? మతి స్థిమితం లేని ఈ సూర్యకాంతం ఆర్గ్యుమెంట్కి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదండి. Objection, Your Honor. స్లో ఉండే మాట్లాడుతున్నావా? స్లోలోనే ఉన్నాను సార్, కాబట్టే జరిగింది చెప్పడానికి బోన్లోకి వచ్చాను. అయ్యా, ఈ సూర్యకాంతం గారు
ఇతన్ని మా స్టేషన్కి తీసుకొచ్చి అతను శవాలు అమ్ముకుంటున్నాడని, వీళ్ళ ఆయన కేసులో ఉన్న శవం కూడా ఇతను అమ్మిందే అని ఇతని మీద కేసు బుక్ చేయమని అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన మాట నిజం. ఆ సమయంలో ఈవిడ చాలా ఆవేశంలో ఉంది. ఆ పరిస్థితుల్లో కేసు బుక్ చేయను అంటే అతని మీద ఎక్కడ దాడి చేస్తుందో అని సరే అని ఆవిడని పంపించేశాను. ఆ తర్వాత అతనితో మాట్లాడాను. అతని మాటలను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఈ కేసులోంచి తన భర్తని ఎలాగైనా విడిపించుకోవాలని, దానికోసం అమాయకులైన ఇలాంటి వాళ్లను బలిపశువును చేస్తుంది. అరే, వాడంటే నీతి లేని కుక్క. శవాల మీద వ్యాపారం చేసే నీచుడు. పోలీసు ఉద్యోగం చేస్తున్న నీకేమైంది? అంటే ఈయన కూడా అబద్ధం చెప్తున్నాడు అంటారా? ముమ్మాటికి చెప్పాను కదండి, ఆవిడ మానసిక పరిస్థితి బాలేదని. ఎవరికిరా మానసిక పరిస్థితి బాలేదు? డబ్బులకి ఆశపడి తప్పుడు సాక్ష్యాలు చెప్పి కోర్టుని మోసం చేయాలని చూస్తున్నావా? మిమ్మల్ని నిన్ను అమ్మ సూర్య, రే, అబద్ధాలు చెప్తావా? అబద్ధాలు చెప్తావా? అబద్ధాలు. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.